కొండాపూరు. పోచమ్మ గారు ఇందిరమ్మ ఆనాడు 1980లో ఇందిరమ్మ గారు వారికి ఇచ్చినారు, ల్యాండ్ ఇచ్చినారు, పట్టాలు ఇచ్చారు. మొన్న మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చో 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 కూర్చో. అమ్మ ఇటు కూర్చో. చాలు చాలు చాలు, మీరు కూర్చో. అమ్మ పోచమ్మ, అమ్మ నువ్వు నిలబడమ్మా, పక్కన నిలబడు. మీరు చెప్పండి మీకు ఎప్పుడు వచ్చింది పట్టా? మాకు పిల్లలు కావద్దని ఆపరేషన్ చేసి ఇచ్చారు మా పెద్దలకు. ఎప్పుడు ఇచ్చారు? ఏ టైంలో ఇచ్చారు మీకు? ఎన్ని ఏళ్ళు అయిందో సార్? 40 ఏళ్ళ కిందట. 50 ఏళ్ళు అవుతుంది. ఆపరేషన్ చేసుకుని చేసిన పట్టి రాళ్ళలో దాగుంటే పట్టుకుంటే దాగుంటే కూడా పట్టుకొచ్చేసారు. ఇక నమ్మసలోడు చేసి నమ్మసలోడు చచ్చిపోయి ఇక నేను ఇంటనే ఉంటున్నా సార్. ఎంతమంది పిల్లలు పోచమ్మా మీకు? నాకు 2 కొడుకులు, కొడుకుకు 4 ఆడపిల్లలు సార్. అంతా కలిసే ఉండేదా మీరు? కలిసే ఉంటాం. అక్కడనే 40 ఏళ్ళకి వెళ్ళి ఉండేది. ఎప్పుడు వచ్చారు మీరు? ఈ హైడ్రా వాళ్ళు, బుల్డోజర్ వాళ్ళు ఎప్పుడు వచ్చి కొట్టి? మాది 10 పీడిలో ఊరు సార్, కొత్తగూడెము. 10 పీడిలో ఊరు అయితే చెప్తే ఆఫీస్ కాడ కట్టుకున్నాం. ఇక ఇంటి కూడా అటు చేస్తున్నారు. మమ్మల్ని భూమి మీదే బతికినాం సార్. మేము ఆ భూమి మీద బతికి నమ్మకూడదు చచ్చిపోయి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా? ఇప్పుడు ఎక్కడ ఉంటుర్రు? అక్కడ ఆఫీస్ కాడనే ఉంటుర్రా? ఏడోకు. మేము ఉన్నాం, నీకు ధైర్యంగా ఉండు, న్యాయంగా కొట్లాడదాం, కోర్టుకు పోయి కొట్లాడదాం. నువ్వు రంది పెట్టుకోకు, కొట్లాడతాం నీకోసం. అందుకే రమ్మన్నా, కొట్లాడి మీకు న్యాయం చేపిస్తానికే రమ్మన్నా. దబ్బన వీళ్ళు చేయకపోతే 2 నెలలలో నేను చేస్తా పోచమ్మా. 40 ఏళ్ళ కిందట వాళ్ళకు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బల్మీట్కి చేసి. కళ్ళు కనబడయా? ఏం పేరమ్మా? లింగమ్మ. మీకు ఎప్పుడు ఇచ్చినారు పట్టాలు? పట్టాలు ఇచ్చింది మాకు అది లేదు సారు. ఏదో ఎన్నడిచ్చిరో ఎక్కడ అలుకున్నాం, బతికినాం. ఆపరేషన్లు చేసుకుంటేనే ఇచ్చిర్రు. ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు పుట్టకుండా చేసిర్రు. ఆపరేషన్లు చేసుకుంటే ఇచ్చిర్రు సార్. నా 2 పిల్లలు చచ్చిపోయారు. పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు. వచ్చి పిల్లలు చచ్చిపోయారు సార్. నా 2 కొడుకులు. ఏం చేయాలి? ఎక్కడ ఉంటున్నావు లింగమ్మ? అన్ని ఆఫీస్ కానీ ఉంటాం. ఆఫీస్ కానీ ఉన్నారు. ఇల్లు కూడా కొట్టిరు మొత్తం. దాన్ని గుడిసేసుకున్నారా? ఏం చేసారు మరి? గుడిసెలు ఏమేలేం కానీ అలుక్కున్నాం, బతికినాం, మంచిగానే చేసుకున్నాం సార్. కూరగాయలు అమ్ముకున్నాం, చేసినాము. చేసి ఇట్లా చేసిరు సార్ మా బతుకు. ఇప్పుడు గుళ్ళకాడ అడక తింటున్నాం సార్. మేము 2 కొడుకులు చచ్చిపోయారు. 2 పిల్లలు, 3-4 పిల్లలు ఉన్నారు సార్ పెళ్ళికి. ఇట్లా అయిపోయింది మా బతుకు. దాని మీద మాకు ఆధారం ఉండి ఇంత 2 కొడుకులు పోయారు కదా. పిల్లలు చల్లొచ్చిన పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తామంటే ఇట్లా చేసిరు సార్ మా బతుకు. మీరేం రంది పెట్టుకోకూరి అమ్మా. పోచమ్మా లింగమ్మ, నేను మీకు సాయం చేస్తా. పెళ్ళిళ్ళకున్నారు సార్. మొగలు చచ్చిపోయారు. 2 అనుకోలేము సార్. మమ్మల్ని చాలా మోసం చేసేసిండు. చాలా మోసం చేసిరు సార్. బాధ రాలేదు సార్. కాదు, మీకు లాయర్లను అప్పచెప్తా, ఇప్పుడే అప్పచెప్పి నేను న్యాయపరంగా కొట్లాడదాం, కోర్టు పోదాం, కొట్లాడదాం. మీ జాగా మీకు అయ్యేటట్టు చేద్దాం. మీ జాగా మీకు అయ్యేటట్టు చేద్దాం. మా బాధ్యత. మీరు కూర్చోండి లింగమ్మ. మీరు ఇక్కడ కూర్చోండి. ఈడ ముంగట కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు మెల్లగా ఈడ ముంగట రండి. ఇప్పుడు మన బాలమ్మ గారు, బాలయ్య నగర్, గాజుల రామారం బాలమ్మ గారిది. వారికి ఒక 10 ఏళ్ళ నుంచి అక్కడ ఒక బండి ఉంది. ఇక్కడ ఉన్నారు. అమ్మ నాకు ఇయ్యమ్మ. బాలమ్మ మీరు కూర్చో. ఒక్క నిమిషం కూర్చోమ్మా. ఒక బండి ఉంది అమ్మకి. ఆమె రొట్టెలు చేస్తుంది ఆ బండి మీద. 10 ఏళ్ళకి వెళ్ళి అక్కడనే ఆమె మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆమెనే సాకుతున్నది. 4 కుటుంబ సభ్యులు. అంతేనా బాలమ్మ? దగ్గర పెట్టుకో.
ఒకసారి చెప్పు, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటారు బాలమ్మ? 2 బిడ్డలు, మా ఆయన నేను సార్. 2 బిడ్డలు, మా ఆయన నేను. మీరు ఎప్పటి నుంచి చేస్తారు ఆడ బండి? ఎప్పటి నుంచి నడుపుతారు? 1999 నుంచి సార్. 99 అంటే 26 ఏళ్ళకి. బండి అంటే ఇప్పుడు మిషన్లు బంద్ అయిన నుంచి మేము రొట్టెలు చేసుకున్నాము. అంతకుముందు కంకర మిషన్ల దగ్గర పని చేసినాం. కంకర మిషన్ల దగ్గర పని చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు బెందడు కొడితే మేము టిప్పర్లలో నింపినాం. తర్వాత వాళ్ళు కంకర కొడితే మేము కంకర గంపలలో వేసి ట్రాక్టర్లో లోడ్ చేసినాం. అట్లా మిషన్లు నడిచినన్ని రోజులు అట్లా కాలం వెళ్ళదీసినాం. అప్పుడంతా మేము కోరిని నమ్ముకొనే బతికినాం. అదొక చేను మాదిరిగా ఇప్పుడున్న గుడిసెలు కూలగొట్టిన ఇండ్లని మాకు ఇండ్లుగా మేము ఒక ఊరులాగా బతికినాం. అన్ని కుల వర్గాలు ఉన్నాయి సార్ అక్కడ. మేమంతా కలిసి బతికినాం. ఇప్పుడు వర్షం పడితే పిడుగు పడ్డట్లు ఈ హైడ్రా వచ్చి మాకు ఇంత అన్యాయం చేసింది. అయితే ఇది జరుగుతుందని మేము అనుకోలే. కానీ మాకు 2013 నుంచి మాకు నీళ్ళ కరువు తీర్చిండు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నగారు వచ్చిండ్రు. అక్కడ మాకు నీళ్ళ కరువు తీర్చిండు. అన్ని చోట్ల మంచి జరిగింది సార్. ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల మంచి జరిగింది. మాకు ఊర్లల్లో పింఛన్లు అయినాయి. పెద్ద మనుషులకి 2000 పింఛన్ పెంచిండ్రు. కళ్యాణ పథకం ఇచ్చిండ్రు. కష్టజీవులున్న తల్లిదండ్రుల పిల్లల్ని సంతోషంగా పెళ్లిళ్ళు చేసిండ్రు. అదేవిధంగా గర్భిణి ఉన్న స్త్రీలని హాస్పిటల్ చేర్చి డెలివరీ చేసి తల్లిని పుట్టింటికి పంపినట్లు ఇంటికి పంపించిండ్రు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ 10 ఏళ్ళ పరిపాలనలో మేము సంతోషంగానే బతికినాం సార్. నీళ్లు లేకుంటే నీళ్ళ కరువు తీర్చిండు. కరెంటు లేకుంటే కరెంటు. అప్పుడు గాలి కొట్టేటి చిన్న స్టవ్లు ఉంటుండే, కిరోసిన్ ఆయిల్ ఉంటుండే. ఆ దీపం పెట్టుకొని మచ్చరదానీలు కట్టుకొని మళ్ళీ మేము మంచినూనె దీపం ఎప్పటికీ దొరికేది కాదు. కట్టెల మీద వంట చేసుకున్నప్పుడు నూనె దొరకకపోతే మేము మంచినూనె దీపం పెట్టి మచ్చరదానీలు కట్టుకొని కాలం వెళ్ళదీసినాం సార్. మాకు ఈ హైడ్రా అంటే చాలా విరక్తి వచ్చింది. మాకు అసలు చావా బతుక తేలిపోవాలి, కానీ ఈ నరకం మాకు ఉండొద్దు సార్. నిజానికి అనాలంటే ప్రాణాలు తెగించైనా మేము ప్రాణాలు ఇడవనికి సిద్ధం ఉన్నాం. కానీ మా ఇజ్జతు మహాభారతంలో ద్రౌపదికి జరిగినంత అవమానం జరిగింది. బట్టలు ఊడిపోతుంటే, బట్టలు పక్కకు అవుతుంటే ఆడపిల్లల్ని పోలీసులను పెట్టి బండ్ల ఎక్కియడానికి ప్రయత్నం చేసి బండ్ల ఎక్కించిండ్రు. మేమంతా దొంగ పని ఏం చేసినాం ఆనాడు తెలియదా? మేము పని చేసినప్పుడు మిషన్ల దగ్గర ఇప్పటికీ నేను 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా. అప్పటికి 10 ఏళ్ళ నుంచి ముందు మా పెద్ద మనుషులు ఉంటున్నారు. మరి మేము అన్నేళ్ల నుంచి కష్టపడ్డప్పుడు గవర్నమెంట్ కూడా చూసింది. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, అయినా మా కష్టాలు కన్నీళ్ళు మున్నీరుగా బతికినాం. ఇప్పటికీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అక్కడ వచ్చినప్పుడు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం మారింది. మీకు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఇప్పిస్తాం అన్నప్పుడు నమ్ముతాం కదా పేదోళ్ళం. మాకేం చేత కాదు, ఏం తెలియదు కూడా, ఆశపడ్డాం. ఈ 10 ఏళ్ళ తర్వాత వచ్చి మాకు 10-15 ఏళ్ళ తర్వాతనేమో వచ్చి ఇప్పుడు మాకు ఇండ్లు గూళ్ళో కొట్టేస్తే మేమేమైపోవాలి? మా పిల్లలు మేము ఇజ్జత్కు బతకాలన్నా చావాలన్నా మమ్మల్ని బతకని. ఎంతమంది పిల్లలు తల్లి నీకు? 2 బిడ్డలు సార్. 2 ఆడపిల్లలా? ఆయనకి మోకాళ్ళ కాడికి 2 కాళ్ళు పోయినాయి సార్. నేను రొట్టెల బండి పెట్టుకున్నా. ఇప్పుడు నిన్న మొన్న రొట్టెల బండి కూడా తీసేపిస్తామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ధైర్యంగా ఉండు, నేను చేస్తాను నీకు, తప్పకుండా నేను ఇప్పిస్తాను నీకు. ధైర్యంగా ఉండు తల్లి. జాగలు మాకే కావాలి సార్, తప్పకుండా ఆ జాగలు ఖచ్చితంగా మాకే కావాలి. విన్నారు కదా, ఈ దాదాపుగా కుడి ఎడమ అందరి పరిస్థితి అదే. ఒక్క మాట ఇప్పుడు సోదరులు మధుసూదన్ కుమార్ గారు అమీన్పూర్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ బాలమ్మ. వాదా करते कि जिस दिन हम वापस आएंगे आपको पूरा का पूरा whatever you've lost I will compensate you, I will assure you that you will get it back. That is my humble. మానసి ఆయన బిడ్డ, మధుసూదన్ గారి బిడ్డ పాప మానసి. చూడు. Good morning, KTR uncle. My name is, this is Mansi here. They demolished our house. रोना नहीं बेटा, रोना नहीं प्लीज. आप बोलिए जो भी बोलना है, रोना मत प्लीज. Good morning, KTR uncle. My name is Mansi. This is Mansi here. कोई नहीं, अगर नहीं बोल पा रहे हो तो
अगर नहीं बोल पा रहे हो तो ठीक है बेटा, इट्स ओके, आप ले लीजिए प्लीज, टेक केयर ऑफ हर. नो आई अंडरस्टैंड, इट्स ओके बेटा, आप बैठ जाओ, प्लीज टेक केयर ऑफ योर डॉटर प्लीज. मधु, आई विल स्टैंड बाय यू, आई एश्योर यू. आप बेटी को देख लीजिए, क्योंकि आई थिंक प्लीज. थैंक यू फॉर कमिंग अम्मा, थैंक यू सो मच. एंड मानसी, sorry to put you in the spot here. My apologies for making your daughter cry, because I think she got emotional. Durgamma garu,